సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. కీర్తనకారుడు రాసిన 27వ కీర్తన 6వ చరణాన్ని జాగ్రత్తగా చదువుదాం. అందులో ఇలాగున రాయబడి ఉంది: ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట రాస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న సమస్యలు ఏ రోజుకు ఆ రోజే దినగండంలాగా జీవితం నడుస్తుంది. కీర్తనకారుడు రాసిన ఈ కీర్తనప్పటికీ అతనికి ఇప్పుడు అనే పదం వాడాడు. వాడేమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువులు చాలామంది ఉన్నారు, సమస్యలు చాలా ఉన్నాయి, నన్ను చుట్టుకొని ఉన్న కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, నన్ను చుట్టుకున్న బాధలు ఎక్కువగా ఉన్నాయి, నన్ను చుట్టుకున్న కన్నీళ్ళు కూడా ఎంత అంత అని చెప్పలేను. నేను ప్రార్థన చేస్తాను, ప్రభు కనికరించునుగాక అనలా. ప్రభు ఆ ప్రార్థన చేస్తున్న కార్యం చేయి అని అడగల. ఏమన్నాడో తెలుసా? నా చుట్టూ ఉన్న సమస్యల కంటే, నా చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే, శత్రు మోక కంటే నా తల శత్రు తల కంటే హెచ్చించబడును. ఒక నిరీక్షణతో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ప్రతి వారికి మనం వాక్యాన్ని చదువుతున్నాం, వింటున్నాం, ప్రభువుని ఎరిగిన వారిగా ఉంటున్నాం, ప్రార్థనల మీద ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. కానీ ఏ రోజైనా మన ప్రార్థనలో చేయి ప్రభువా, చేయి ప్రభువా, చేయి ప్రభువా అని బ్రతిమలాడుతున్నాం. తప్పేం కాదు, అడగమని కూడా ఆయన చెప్పాడు. కానీ అలా అడిగే ఇతగాడి జీవితంలో రెండో కోణం కనపడుతుంది. మొదటి కోణం ఏమిటంటే, బాధలన్నీ చెప్పుకుని సాయం చేయయ్యా అని అడగడం ప్రార్థన. రెండో కోణంలో ఏం కనపడుతుంది తెలుసా? నా తల ఎత్తబడుతుంది, శత్రువు కంటే నా తల ఎత్తబడుతుంది, ఇప్పుడు నన్ను చుట్టుకున్న సమస్యల కంటే నేనే పైన ఉంటాను. అది ఒక నిరీక్షణతో కూడిన పలుకు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఈ రెండిట్లో ఏది ఎక్కువగా అనుభవిస్తున్నా? ప్రార్థన చేయడం, ప్రార్థనలోనే మన పైన సాగుతుందా? నిరీక్షణగా నా తల ఎత్తబడును, నాకు ఇప్పుడు వచ్చిన సమస్యలన్నిటిపైన నేనే ఉంటాను, నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది, నా మీద వేసిన నిందల కంటే నా బ్రతుకు ఇంకా పైకి ఎక్కుతుంది. ఒకప్పుడు నన్ను కృంగదీయాలనుకున్నారు, కానీ నా దేవుడు కృంగిపోకుండా లేవనెత్తాడు. అలా జరుగుతుంది అంటాడు ఇతను. నా తల ఎత్తబడును అంటే నిరీక్షణతో పలకడం. ఈ శుభవేళ క్రైస్తవ లోకానికి కూడిన దేవుని బిడ్డలకు నేను చెప్పగలిగిన మాట, ప్రార్థన ఉండాలి. క్రైస్తవ సంఘానికి ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. ఏమని?
నేను ప్రార్థన చేశాను, ఆయన నా తల ఎత్తుతాడు. ఎత్తబడుతుంది అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది అని. చాలాసార్లు ప్రార్థనలో జవాబు రాకపోవడానికి కారణం ఏమిటి? ప్రార్థన ఒక్కటి చేసి ఊరుకుంటున్నాం, కానీ నిరీక్షణ పదాలు పలకాలిగా. నేను ఈ విషయంలో ప్రభు దగ్గర మొర్రపెట్టాను, గోజాడి అడిగాను, తప్పకుండా ఆ పని జరుగుతుంది. ఎంత నిరీక్షణ అండి! విశ్వాసం, నిరీక్షణ ముడిపడి ఉంటాయి. కనుక మన ప్రార్థనలో ప్రార్థన ఎంత ముఖ్యమో నిరీక్షణ పలుకులు కూడా అంతే ముఖ్యం. మరి మన జీవితంలో అలా నిరీక్షణతో మాట్లాడగలుగుతున్నామా? అలా నిరీక్షణతోనే మనం ఒప్పుకోగలుగుతున్నామా? సరే, ఇతడు గొప్ప ప్రార్థనాపరుడు అనుకుందాం, కానీ ఎందుకని అంత ధైర్యంగా చెప్పాడు? ఇప్పుడు సమస్యల కంటే నా తల ఎత్తబడును. ఆ మాట నువ్వు చెప్పాలిగా, బోధిస్తాను నేనైనా ఒప్పుకోవాలిగా. ఈ మాటలు చదువుతున్న వాళ్ళంతా అతను ఎందుకంత ఖచ్చితంగా చెప్పగలిగాడు నా తల ఎత్తబడుతుందని? మరి నేనెందుకు చెప్పలేకపోతున్నా? ప్రార్థన చేస్తున్నాను కానీ ఈ రెండో కోణంలోకి నేను రాలేకపోతున్నానుగా. ఈ రోజున మన ప్రార్థనలో ఒక గొప్ప మార్పు కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? ఏదైనా అడుగు చేస్తాడు, కానీ ప్రతిరోజు ప్రార్థనకు ముందు ఇప్పుడు అనే పదం ఉండాలి. ఈరోజు బాధలు, నిన్న జరిగిపోయి నిన్నవి, ఇప్పుడు. ఈరోజు నా చుట్టూ శత్రువులు ఉన్నారు, ఇప్పుడు దేహానికి రోగం వచ్చింది, ఇప్పుడు ఇంట్లో కలవరం పుట్టింది, ఇప్పుడు నిందలు వేసేవాళ్ళు ఎక్కువయ్యారు, ఇప్పుడు రోగం ముదిరిపోయింది, ఇప్పుడు కొండ ఖాళీ అయిపోయింది, ఇప్పుడు నన్ను తరిమేవారు ఎక్కువైపోయారు, ఇప్పుడు నా వెలుగు కాస్త ఉసకబారినట్టుగా చీకటిగా అయిపోతుంది, ఇప్పుడు నన్ను పొగిడిన వాళ్ళే నాకు గుంటలు తవ్వుతున్నారు. అంటే ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన నడవాలి. మనం ప్రార్థన చేసేటప్పుడల్లా ఎప్పుడెప్పుడేవో జ్ఞాపకం చేసుకుని లిస్టు చదవడం కాదు. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు అనే పదం మర్చిపోతాం. ఎప్పుడెప్పుడేవో జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థన అటుపించి ఏదో రకంగా ప్రయాసపడతాం. కానీ ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు ఇప్పుడునే దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు అగ్నిగుండంలో ఉంటే బండలో ఇచ్చిన దేవా అని మొదలు పెట్టడం కాదుగా. ఇప్పుడు నేను అగ్నిలో ఉన్నాను, ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను, ఇప్పుడు రోగం ముదిరిపోయాను, చెయ్యి విడవబడింది, ఇప్పుడు నా పిల్లలకు భయంకరమైన కరువు వచ్చింది. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు ప్రస్తుతాన్ని జ్ఞాపకం చేయాలి. రెండవది, ప్రార్థన ఎంత గట్టిగా ఎంతసేపు చేసినా ముగింపులో నిరీక్షణ మాటలు పలకాలి. ఆ నిరీక్షణ మాటలు ఏమిటి? నా తల ఎత్తబడును, నాకు కార్యం జరుగును, నా పిల్లల విషయంలో మేలు జరుగును. ఆ విశ్వాస పలుకులు ఎంత గట్టిగా పలుకుతావో అంతగా జవాబు వస్తుంది. సరే, ఇతగాడి విషయంలో కొన్ని విషయాలు విందాం. ఇతడు అంత ధైర్యంగా ఎలా చెప్పాడు? 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 27వ కీర్తనలోని 4వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, ఒక వరాన్ని నేను అడిగితిని, దానిని నేను వెదుగుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. మొదటి లైన్ చదువుతాం. నేను ఆయన ప్రసన్నతను చూడాలని, యెహోవా ప్రసన్నతను చూడాలని ప్రార్థన మొదలుపెట్టాడట. మందిరానికి వెళతాం, ఏకాంత ప్రార్థనకు వెళతాం, కనిపెట్టు ప్రార్థనకు వెళతాం, ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. కొన్నిసార్లు కుటుంబం అంతా పనిలో ఉన్నా మనకు మనమే వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆ ఉపవాస ప్రార్థనలో నీ గురి ఏమై ఉండాలో తెలుసా? ప్రభువా, నేను నీ సన్నిధిలో నీ ప్రసన్నతను చూడగలగాలి. ఇప్పుడు నాకు సమస్యలు చూసే కళ్ళు ఉన్నాయి. నాకు సమస్యలు చూస్తే పెద్దోడు అడ్డం తిరిగాడు, దావీదు నడిచే కొడుకు తరుముతున్నాడు అంటాడు, మరో పక్కకు వెళితే కరువు ఎక్కువయ్యింది అంటారు. ఇవన్నీ నా కళ్ళు చూస్తున్నాయి. కరువును చూచింది, ఎగిసిపడే తుఫాను చూచింది, నిందలు వేసే వ్యక్తులను చూచారు, నా ధనవంతగా దోచుకుని పోయి దొంగల చేతిలో పడిపోయింది, అది చూచాను. కానీ నీ సన్నిధిలో నేను చూడాలనుకున్నది ఏమిటో తెలుసా? నా దృష్టల్లా నీ ప్రసన్నత వైపే చూస్తాను. కారణం ఏంటంటే నీ ప్రసన్నతకు నేను మోకరిస్తే, ఆహా, నీ మందిరంలో ఆ ప్రసన్నత ఎంత గొప్పగా ఉంటుంది.
నీ దగ్గర మోకరించినప్పుడల్లా నీ మహిమ నాకు కనబడుతుందిగా, నీ ప్రసన్నత నాకు కనబడుతుందిగా, నీ కృప నాకు కనబడుతుందిగా, నీ తేజోమైన ముఖ దర్శనం నాకు కనబడుతుందిగా. ఈ రోజున ఇతడు అనే మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు నాకు చుట్టుకున్న సమస్యలన్నిటి కంటే, శత్రువుల కంటే నా తల ఎత్తబడుతుంది. ఎప్పుడు? నేను సమస్యను చూసేవాడిని కాను, దేవుని ప్రసన్నతను చూచేవాడని. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను. ఎల్లప్పుడూ నీకు సమస్యలు ఉంటాయి. చూస్తే ఎర్ర సముద్రం మీద పడుతుంటుంది, అటు చూస్తే ఆకలి కేకలేస్తే రొట్టె లేకుండా పోతుంది, ఇటు చూస్తే భయంకరమైన శత్రువులు చెలరేగుతారు, ఎడారి కనపడుతుంది, నీటి బిందువు కూడా కనబడదు. కానీ వాటిని కాదు నేను చూచేది, ఇప్పుడు నేను నీ ప్రసన్నతను చూస్తున్నాను. ఎప్పుడైతే అతడు ఆ మాట అంటున్నాడో అతని మనసులో ఏముంది తెలుసా? నేను సమస్య చూసి ఏడ్చేవాడిని కాను, ప్రసన్నతను చూస్తున్నాను గనక ఆయన ప్రసన్నత నాకు కనబడుతుంది, ఆయన కాంతి నా మీద పడుతుంది, ఆయన వెలుగు నేను చూడగలుగుతున్నాను, ఆయన కనికరం మంచులాగా పడుతుంది. నేను ఆయన సందులో మోకరించి ఆయన చూస్తున్నాడు. నేను ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా కడుపుబ్బింది అని నేను చెప్పక్కరడా, నా సమస్యలంతా జటిలమైపోయింది నేను అనక్కరడా. ఆయన ప్రసన్నతలో నేను మోకరించాను. ఆయన ప్రసన్నతను చూస్తూ ఉండగా నా దేవుడు ఎవరో తెలుసా? పైరూపాన్ని చూడగలిగిన వాడు, ఆంతర్యాన్ని చూడగలిగిన వాడు. ఆయన వెంటనే ఏం చేస్తాడో తెలుసా? ఆహా, నా మహిమ కొరకు, నా వెలుగు కొరకు, నా తేజస్సు కొరకు, నా హస్తం కొరకు, నా ప్రభావం కొరకు ఇతడు నా వైపు తేరి చూస్తున్నాడుగా, నేనే ఇతని శత్రువుల కంటే, సమస్యల కంటే తల నేను ఎత్తేదను అని దేవుడు నిర్ణయిస్తాడట. ఇతని నమ్మకం ఏంటో తెలుసా? గోదాడి అడిగి ప్రార్థన చేస్తుంది వాస్తవమే, కానీ ఆయన ప్రసన్నతను చూస్తుండగా ఆయన ఎదురుగా నిలబడ్డాడు. నేను ఎదురు మోకరించాను. యెషయా దర్శనం చూచాడు, సింహాసనం మీద దేవుడు కనబడ్డాడు. బైబిల్ లేఖనంలో సమస్య పెద్దగా ఉంది, కోట పెద్దగా ఉంది. యెహోషువ చూస్తున్నాడు, దూసిన ఖడ్గాన్ని పట్టుకున్న సేనాపతిని. ఈ రోజున నీ కన్నులు ఏం చూడాలో తెలుసా? దేవుని మహిమను చూడగలగాలి, దేవుని వెలుగును చూడగలగాలి, దేవుని ప్రసన్నతను చూడగలగాలి, ఆయన ముఖ దర్శనం చూడగలగాలి. నువ్వు ఎప్పుడైతే వీటిని చూస్తావో అవి చూడలేవు. భూసంబంధమైన శ్రమల వైపు నీ కన్నులు పెడతావో దేవునితో నిరీక్షణలో నిలబడే అవకాశం ఉండదు. కనుక నువ్వు ఎల్లప్పుడూ అనవలసింది ఒక్కటే, నేను చూడాల్సిందే చూస్తాను. బైబిల్లో నీ కొరకు, నీ కృప కొరకు నేను కనిపెడుతున్నానయ్యా. దైవజనుడు ఏమంటాడో తెలుసా? నా ప్రాణమా, నాలో నీవేలా తొందరపడుచున్నావు, ఇంకను ఆయన కొరకే కనిపెడతాను. లేఖనాల్లో కనబడుతుంది. ఏమంటాడు? నేను చచ్చినా పర్వాలేదు, ఇంకేమన్నా కానీ ఆయన కొరకే నేను కనిపెడతాను. నేను ఎప్పుడైతే ఆయన కొరకు కనిపెడతానో ఆయన కాంతి నా మీద పడుతుంది, ఆయన వెలుగు నన్ను ఆవరిస్తుంది, ఆయన దృష్టి నా మీద ఉంటుంది, ఆయన మనసు నన్ను చూస్తుంది, నా అవసరం చెప్పక మునిపే తీర్చగలిగిన వాడు. మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఎందుకని ఇలాంటి ప్రార్థనాపరుడ పోకడలో వెళ్ళటం లేదు? మనం ఎల్లప్పుడూ ఆయన వైపు తీరు చూడగలగాలి. ఆయన ప్రసన్నతను చూచాను, ఆయన వెలుగొచ్చింది. దేవాలయంలో ఒక్కడ కూడా నిలబడలేదుగా, ఆయన ప్రకాశమానమైన వెలుగొచ్చింది. మనుషును చంపే పౌలు కింద పడ్డాడుగా, శత్రువు తల్లకిందులైపోయాడుగా. ఆయన మహిమను చూస్తే జనం గుడ్డివాళ్ళగా తడువులాటం మొదలుపెట్టారుగా. ఆయన ప్రసన్నత భూమి మీదకి దిగవస్తే ప్రజలు ఆశీర్వదించబడ్డారుగా. కనుక ఇప్పుడు నన్ను చుట్టుకున్న సమస్యలు కూడా నా ఎదురున్న శత్రువుల కంటే నా తల హెచ్చించబడుతుంది. ఎప్పుడో తెలుసా? నేను చూడవలసిన మహిమనే చూసినప్పుడు, నేను చూడవలసిన దేవుని ముఖాన్నే చూచినప్పుడు, నేను దేవుని వైపే చేతులెత్తినప్పుడు, ఆయన తేజస్సును నేను చూచినప్పుడు నా దేవుడు తప్పక నా తల ఎత్తబోతున్నాడు. నువ్వేమో ఆయన్ని చూడవు, ఆయనకి నీ ముఖాన్ని కనబడనివ్వు, ఆయన ఎదుర చేతులెత్తి ఆరాధన చెయ్యవు, ఆయన గణపరచలేవు. ప్రభువా, నీ ప్రసన్నత నాకు కావాలయ్యా, నీ ముఖకాంతి పడితే నా రహస్య పాపాలు కనబడతాయి ప్రభువా, నేను వాటిని ఒప్పుకుంటానయ్యా అనే ఈ ద్వారంలో నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు, నీ తల నేను పైకెత్తుతాను అని. అది అతగాడి నిరీక్షణ. మరి ఈరోజు నీ నిరీక్షణ ఏమై ఉంది? రెండో మాట చెబుతాను. అక్కడ ఇంకో మాట రాశాడు. ఏమని రాశాడు చదవండి.
ఆయన ఆలయములో ధ్యానించుటకును. రెండోది నేను ఏం చేస్తానో తెలుసా? నెమ్మదిగా ఆయన ఆలయానికి వెళతా. ఆయన ఆలయానికి వెళ్ళి నేను ధ్యానించడం మొదలు పెడతా. ధ్యానించడం అంటే అర్థం ఏంటో తెలుసా? పలుమార్లు తలపోసుకోవడం. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని విషయాలు తలపోసుకుంటాం. ఆ విషయాలు తలపోసుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆనందం, నవ్వు వస్తుంది. అంటే మన వ్యక్తిగత జీవితంలో కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులను తలంచుకున్నప్పుడు, పలానా సంవత్సరాలు నేను కొన్న ఈ భూమి అది తలంచుకున్నప్పుడు నీకు ఆనందంగా ఉంటుంది. ఇతడు ఏమంటాడో తెలుసా? ఆ తలంపులో నేను ధ్యానించను. నా దేవుని మందిరానికి వెళ్ళి జీవగ్రంథములను, వాక్యాలను నేను ధ్యానిస్తాను. ఆయనే కదా బండలో ఊటను పెళ్ళుబగా చేస్తే దారలుగా వస్తుంటే తాగిన లక్షల మంది తాగితే పారిన నీళ్ళ చేత అరణ్యం ఎడారి సస్యశ్యామలంగా మారిందిగా. దేవుడు ఒక కార్యం చేస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, భూమికి మేలు జరుగుతుంది. ప్రజలకి మేలు జరుగుతుంది. అరణ్యంలాగా ఉన్న భూమి పూదోటలాగా మారుతుందిగా. అబ్బా, ఏమని తలంచుకొనయ్యా నీ కార్యాలు. నీ విషయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తా, నీ సన్నిధిలో నీ మాటల తలపోసుకుంటా. కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? దివారాత్రుడు నేను దేవుని ధర్మశాస్త్రమును ఏం చేస్తాను? ధ్యానిస్తూనే ఉంటాను. ధ్యానించడం అంటే ఆయన చేసిన కార్యాలన్నీ గుర్తుండడం. అందుకే మనం దేవుని సందులో ప్రార్థన చేసేటప్పుడల్లా పలానా సంవత్సరం ఈ పని చేసావయ్యా, పెళ్ళి నా పిల్లల విషయంలో చేసావయ్యా, ఈ సీటు వస్తుంది అనుకోరా వచ్చేడుగా చేసావయ్యా అంటూ వాటిని తలపోసుకుంటూ ఆయన కృపను ధ్యానించాలి, ఆయన మేలులను ధ్యానించాలి, ఆయన పుట్టమేవుడైన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన మన కొరకు చెయ్యి చాపి చేసిన కార్యాలు ధ్యానించాలి. దేవుని ఆలయములో అని రాయబడింది. దేవుని ఆలయంలోకి నువ్వు అడుగుపెట్టిన వెంటనే నువ్వు ధ్యానించడం మొదలు పెడితే నిజంగా ఆ విషయాల్ని ఆయన చూస్తారట. పలానా మందిరంలోంచి 10 మంది ఏదో ధ్యానం నాకు వినబడుతుంది, పలానా మందిరంలో ఈ విధంగా ధ్యానించేవాడు 10 మంది నాకు కనబడుతున్నారే, దేవుని చెవి వాళ్ళ మీద వేయబడుతుందట. వీళ్ళు ధ్యానిస్తున్నారట. కూతురు పెళ్లి జరిగిందని ఈమె ధ్యానిస్తుంటే ఉద్యోగం వచ్చింది ఆ వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో నాకు పాపరక్షణ కలిగిందయ్యా, నేను శాపా నుంచి విడుదల పొందానయ్యా, ఒకనాడు నా పరిస్థితి ఏమిటి, ఈ రోజున బండ మీద నన్ను నిలబెట్టావయ్యా, ఆనాటి శాపం ఏమిటి, ఈనాటి నోటి నిండా నవ్వేమిటి, ఒక్కొక్కటి ధ్యానిస్తుంటే ఈ ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండెను. దేవునికే మహిమ కలుగునగాక. దేవాలయం ఇచ్చింది కేవలం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కాదుగా, దేవాలయం ఇచ్చింది ఏదో ఆరాధనకి వెళ్ళి కాసేపు చప్పడగొట్టి రావడానికి కాదుగా. నీ తల ఎత్తబడాలి అంటే దేవుని మందిరమే శరణం, దేవుని సన్నిధి నీకు అవసరం. మరి తల ఎత్తబడకుండా ఎంతకాలం ఇప్పుడు శ్రమల్లో ఉన్నా, పోయిన నెలలో కూడా శ్రమల్లో ఉన్నా, అంతకుముందు కూడా శ్రమల్లో ఉన్నా, ఇప్పుడు కూడా ఇంకా ఆ బాధల్లోనే ఉన్నా. కానీ ఇతడు ఏమంటాడో తెలుసా? ఇన్ని బాధలున్నా ఇప్పుడు నా తల ఎత్తబడబోతుంది, నాకు జయం కలగబోతుంది, నాకు క్షేమం కలగబోతుంది. కారణం ఏమిటో తెలుసా? నా పరిస్థితిని మార్చగలిగిన ఆయన సన్నిధిలో ఆయన మహిమను నేను చూడబోతున్నాను. నా పరిస్థితిని మార్చగలిగిన దేవాలయములోకి వెడతాను, అక్కడ నేను ధ్యానించడం మొదలు పెడతాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోనండి, దేవుని మందిరంలోకి వెళ్ళాక మీరు వ్యర్థమైన మాటలు కానీ, ముసలమ్మ ముచ్చట్లు కానీ, వాళ్ళ సంగతే వీళ్ళ సంగతే కానీ, లేదు వ్యర్థమైన మాటలు కానీ, ఒకరి గురించి అనవసరమైన సమస్యలు కానీ ఎక్కువసేపు ధ్యానించావు అనుకో, వ్యర్థమైనవి ధ్యానించావు గనక నీ ఇంటికి అంతా వ్యర్థమే కలుగుతుంది. అంటే నీకు నెమ్మది ఉండదు, నీకు సమాధానం ఉండదు. బైబిల్ లేఖనం ఏముంది? వాక్యాన్ని ధ్యానిస్తే వెలుగు పుడుతుంది, చెడు సంగతులు ధ్యానిస్తే చెడు నీకు కలుగుతుంది. ఈ రోజున కొన్ని కుటుంబాలు బైబిల్ పట్టుకున్నా బాగుపడకపోవడానికి కారణం ఏమిటి? దేవుని మందిరంలో గంటల ప్రార్థన చేసినా ప్రతిఫలం కలకపోవడానికి కారణం ఏమిటి? వాళ్ళు అనుకునేది మనం చేసే చాలా ఘనకార్యం అని. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, అనాలోచనగా దేవుని మందిరానికి రాబాకండి. దండం పెట్టు సేవకుడిగా చెబుతున్నా, నీవు దేవుని మందిరానికి ఇప్పుడు ఎన్ని సమస్యల్లో వచ్చినా నీ తలపైకి ఎత్తబడాలి, నీకంటూ కార్యం జరగాలి, నీకంటూ క్షేమం కలగాలి. ఎంతకాలం నువ్వు దేవుని మాటలు ధ్యానించకుండా పరిహాసాలతో నీ పైన సాగిస్తావు? ఎంతకాలం వ్యర్థమైన మాటల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాట్లాడుకుంటా?
దేవుని వాక్యాన్ని ధ్యానించు, జీవం కలుగుతుంది. అంటే నువ్వు విత్తే విత్తనమే నీ ఇంటికి తరతరాల శాపమో పాపమో పుణ్యమో తెచ్చిపెడుతుందిగా. ఈ రోజున అంటాడు, నాకొక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ఇప్పుడు నేను అనేక సమస్యల్లో చుట్టుకొని ఉన్నాను, శత్రువు కూడా నన్ను ఆవరించాడు, అయినను వాటికంటే వారికంటే నా తల హెచ్చించబడును, నా తల ఎత్తబడుతుంది. ఇన్ని సమస్యల మీద నాకు జయమే కలుగుతుంది. కారణం నా ప్రార్థన ఒకటే కాదు, ఆయన సన్నిధిలో ధ్యానించడమైనా ఆయన కాంతి చూడటం అయితే నీ పరిస్థితులు పీకల దాకా వచ్చిన ఇప్పుడు నిన్ను ముంచేవిగా ఉన్న ఆ మరుక్షణమే వాటిలోంచి నీ తల ఎత్తబడబోతుంది. నీవు పరిస్థితులు అధిగమించి ముందుకు వెళ్ళబోతున్నావు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఆత్మదేవుడు గద్దింపుకు లోబడుదుమగాక, మన పరిస్థితులు సరి చేసుకుందుమగాక. ఈ రోజైనా నీ తల ఎత్తబడినట్లుగా ఒకటి ఆయన సన్నిధిని చూడటం నేర్చుకో, రెండవది ఆయన సన్నిధిలో ధ్యానించడం నేర్చుకో. మూడో మాటలు అక్కడ ఏం రాయబడింది? ఆ వాక్యం చదవండి. నా జీవిత కాలం అంతయు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. తాను ఏమంటున్నాడు తెలుసా? నా జీవిత కాలం అంతా యెహోవా మందిరములో నివసిస్తా. అంటే ఇల్లు వదిలిపెట్టి, సింహాసనం వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి యుద్ధాలు మానేసి వచ్చి కూర్చోవడం అని కాదు దాని అర్థం. నా ఉనికి పట్టు, నా నివాసానికి అడ్రస్ ఏమిటో తెలుసా? దేవుని మందిరమే. ఇప్పుడు ఇతగాడ అడ్రస్ ఏమిటో తెలుసా? నేను జీవించేదా, నేను నివసించేదా? అదిగో ఆ మందిరం. ఏ మందిరం? బైబిల్లో చక్కని మాట రాసింది, యెహోవా మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలం. అంటే ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాడు ఇతడు? పరిశుద్ధతలో నివసిస్తున్నాడు. మందిరంలో 7 కార్యాలు ఉంటాయిగా. ఒకటి పరిశుద్ధత ఉంటుంది, రెండవది అక్కడ ప్రార్థన ఉంటుంది, అక్కడ దేవుని వెలుగు ఉంటుంది, అక్కడ దైవ దర్శనం ఉంటుంది, అక్కడ గద్దించే స్వరం ఉంటుంది, అక్కడే జీవించే చేతులు ఉంటాయి. మరి నువ్వు ఎక్కడ నివసించాలి ఇప్పుడు? ఇతరేమంటాడు తెలుసా? రాజరకంలో ఉన్న పరిశుద్ధతలోనే ఉంటాను, నా దేవుని హస్తం నా మీదకు రావాలని కోరుకో, మందిరంలో ప్రార్థనాపరుడుగా నేను ఉండాలని ఆశపడు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని దేవుడు అననీయ గురించి చెప్పాడుగా. మరి ఆ మాట నీ గురించి ఎందుకు చెప్పటంలా? చాలా సంవత్సరాల నుంచి వచ్చినా అతను ప్రార్థన చేస్తున్నాడనే మాట నీ గురించి చెప్పకపోవడానికి కారణం నువ్వు దేవుని మందిరంలో ప్రార్థనలో నివసించడంలా, పరిశుద్ధతలో నివసించడంలా. కొర్నేలియు ఒక అధికారిని నెరుగుదును, అతడు 3 గంటల వేళ దేవుని సందులో నిలబడతాడు. చేతులెత్తి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? ఆకాశమందున దేవుడు ఒక గొప్ప మాట అన్నాడు, దూతలారా కొర్నేలియు అనే ఒక భక్తుడు అన్నాడు, అతగాడింటికి వెళ్ళండి. అట్లాగే ప్రభువా, ఎప్పుడు వెళ్తారు? మీరు చెప్పిన చదవని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తా కుదరదు. ఆ ఇంట్లో 3 గంటలకు ప్రార్థనా సమయం ఉంటుంది, ఆ టైంలోనే దూత అక్కడికి వెళ్ళాలి. చూడండి, భక్తుల ప్రార్థనా సమయాన్ని కూడా నోట్ చేసుకున్నాడు ఆయన. మరి ఈ రోజున మనం కూడా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. మనకు మనమే మార్కులు వేసుకుంటాం, మన డప్పు మనమే గొప్ప మనమే గొప్పవాళ్ళని ఊరేగుతుంటాం, మనమే అనుకుంటాం. కానీ ఒక క్షణం దేవుని మందిరంలో నివసించే పరిశుద్ధత ఉందా? పరిశుద్ధతలో ఉన్నావంటే మందిరంలో ఉన్నట్టు, ప్రార్థనలో ఉన్నావంటే నీ చిరుమా మందిరంలో ఉన్నట్టు, దేవుని స్వరం వింటున్నావంటే మందిరంలో ఉన్నట్టు. అందుకే అంటాడు, నేను మందిరంలో కదా నివసించేది, నేను ఆయన వాక్యాన్ని కదా మందిరంలో ధ్యానించేది, ఆయన సన్నిధిని కదా నేను అనుభవించేది. ఇప్పుడు నాకు చుట్టుకున్నవి చాలా ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శత్రువులు కూడా ఉన్నారు. అయినను నాకొక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? వాటన్నిటికంటే వారికంటే నా తల ఈ పరిస్థితులను బట్టి హెచ్చించబడబోతుంది. నీ తల దేవుడు ఎందుకని హెచ్చించడంలా? నీ సమస్యల కంటే, నీ రోగాల కంటే, నీ బుద్ధిహీనత కంటే, నీ మీద నిందలు వేసేవారి కంటే నీ తల హెచ్చించబడాలిగా. కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? నీ శత్రువు తల కంటే నీ తల కిందగా ఉంది. ఈ రోజైనా నీ తల పైకి ఎత్తబడునగాక, నీ కుటుంబం హెచ్చించబడునగాక, నీ ఆత్మీయతలో గొప్పతనం కలుగునగాక, ఆవరించిన అపజయాల మీద నీకు జయము కలుగునగాక, నీ తల హెచ్చించబడునగాక, నీ కుటుంబం హెచ్చించబడునగాక, నీ ఆత్మీయత హెచ్చించబడునగాక. అతగాడు చేసిన 3 కార్యాలు మనం చేయగలిగితే, ఒకటి ధ్యానించడం, రెండవది నివసించడం, మూడవది ఆయన ఒక దర్శనం చేయడం. ఈ 3 పనులు నీవు చేస్తే ఆయన ఏమంటాడో తెలుసా? నాకు ఒక నిరీక్షణ ఉంది,
ఆయన నా తలపైకెత్తుతాడు. ఒక్క వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. తర్వాత వాక్యం ఏముందో చూడండి. 5వ వాక్యం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. నేను ఈ 3 పనులు చేస్తున్నానుగా. ఆయన దర్శనం చూస్తున్నా, వాక్యాన్ని ధ్యానిస్తున్నా, మందిరంలో పరిశుద్ధంగా జీవిస్తున్నా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన చెయ్యిని నా మీద పెడతాడు. ఆమేన్. నన్ను దాస్తాడు. ఆపత్కాలంలో నన్ను దాస్తాడు. శ్రమల కాలంలో నన్ను దాస్తాడు. నిందల సమయంలో నన్ను దాస్తాడు. బాణాలు వేస్తుంటే నన్ను దాస్తాడు. గోతులు తవ్వే వాళ్ళ దగ్గర నుంచి నన్ను దాస్తాడు. ఈరోజు ఎంత దీవెనండి. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇక మీదట నా దేవుడు నన్ను దాచిపెట్టాలి, నా దేవుడు నా తలపైకి ఎత్తాలి అని కానీ నీవు కోరుకుంటే ఇప్పుడు నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి? నీకు ఎప్పుడు ఎంత దరిద్రత ఉంది? ఇప్పుడు నీకు ఎన్ని అప్పులు ఉన్నాయి? ఇప్పుడు నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఇప్పుడు నీ జీవితంలో అశాంతి ఎంత ఎక్కువగా ఉంది? మాటగలవని స్థితి ఇప్పుడు ఎంత దారుణంగా ఉంది? కుటుంబం అస్తవ్యస్తం అయిపోయిందిగా. ఇప్పుడున్న పరిస్థితిని మార్చే దేవుడు ఇప్పుడు వచ్చాడు. ఆయన ఇక్కడ నిలబడబోతున్నాడు. మోకరిద్దాం. పరిశుద్ధులను ప్రేమమైన ప్రభు, వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ఊహకు మించిన ఘనకార్యాలు చేయడానికి ఇష్టపడిన దైవమా, చేతులెత్తి నిన్ను స్తుతిస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాను, నీ నామాన్నే గొప్ప చేస్తున్నాను. ప్రజలు నీ మాటలు విన్నారయ్యా. ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మా సమస్యల కంటే మేము హెచ్చించబడాలి. కృంగిపోవడం, దిగజారిపోవడం, అవమానపరచబడడం, రోగులై ఉండడం, దరిద్రాన్ని అనుభవించడం నీ చిత్తం కాదయ్యా. నీ ఒక్కడవే మమ్మల్ని దాచగలిగిన వాడు, నీ ఒక్కడవే తల హెచ్చేట్టుగా చేయగలిగిన వాడు. మా పరిస్థితులన్నింటిలో తల ఎత్తుకుని నీవిచ్చిన జయాన్ని అనుభవించే కృప దయచేయండి. ఊహమించిన ఘనకార్యం మీరు చేయబోతున్నందుకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేయండి. దేశాన్ని ఏరుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. శ్రమిస్తున్న బిడ్డలకు ప్రతిఫలం కలుగచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మెండైన దీవెనల చేత నింపి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆదివారం మా ఆరాధనా సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు హనుమాన్ జంక్షన్ హోసన్నా మందిరమునందు జరుగును. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిరం హనుమాన్ జంక్షన్. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.